ప్రభువు నామంన అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. సహోదరులారా, మానవ జాతికి మూల పురుషుడు ప్రతినిధి అయిన ఆదాముకు దేవుడు నిర్దోషులుగా ఎంచిన వారి నాయకుడు ప్రతినిధి అయిన క్రీస్తుకు ఉన్న తేడాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆదాము ద్వారా మానవ జాతికి పాపము మరణము ప్రాప్తించాయి. క్రీస్తు ద్వారా వచ్చిన మరణము ఖాయము. దీనికన్నా క్రీస్తు ద్వారా కలిగిన జీవము మరింత ఖాయమని చూపడమే ఇక్కడ పౌలు ఉద్దేశము. ఒక్క మనిషి ఆదాము పాపము చేసి పాపి అయ్యాడు కాబట్టి మనుషులంతా పాపులే. కీర్తనలు గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. సహోదరులారా, దావీదు తన పాపాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పాపమంతటికి మూలాన్ని ఎత్తి చూపుతున్నాడు. తన తల్లి గర్భంలో తాను రూపుదిద్దుకుంటున్నప్పటి నుంచి తన స్వభావము చెడ్డదని అతను ఒప్పుకుంటున్నాడు. యేసు ప్రభువు తప్ప ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి విషయంలోనూ ఇది నిజము. యేసు ప్రభువు మనుషులందరిలాగా కాక దేవుని ఆత్మ మూలంగా కన్యకు జన్మించాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.